హలో గైస్, ప్రెజెంట్ నేనైతే ట్రైన్లో వెళ్తున్నాను. లోకల్ ట్రైన్లో నాయిస్ రిడక్షన్ అనేది ఆఫ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు ట్రైన్లో వెళ్ళేటప్పుడు ట్రైన్ సౌండ్స్ వస్తూ ఉంటాయి, ప్యాసింజర్స్ ఉంటారు, అలాగే ఎయిర్ సౌండ్ వస్తుంది, మొత్తం వస్తుంది కదా, ఇవన్నీ మీకు క్లియర్గా వినిపిస్తుంది. అండ్ దీని తర్వాత ఏంటంటే నేను నాయిస్ రిడక్షన్ ఆన్ చేస్తాను. ఆన్ చేసిన తర్వాత నా నాయిస్లో వేరియేషన్స్ అనేది మీకు అర్థమవుతుంది. ప్రజెంట్ అయితే నాయిస్ రిడక్షన్ అనేది ఆఫ్లో ఉంది. ఇప్పుడు ఆన్ చేస్తాను. యాక్చువల్గా దీంట్లో 3 లెవెల్స్ ఉంటాయి. ఈ 3 లెవెల్స్లో మన వాయిస్ ఎలా డెలివర్ అవుతుందో ఈజీగా అర్థమవుతుంది. సో ప్రజెంట్ ఇప్పుడు ఫస్ట్ లెవెల్కి వెళ్దాము. జస్ట్ నేను నాయిస్ రిడక్షన్ అనేది ఇప్పుడు ఆన్ చేస్తాను. ఇది లెవెల్ 1 అనమాట. ఇప్పుడు వేరియేషన్ చూడండి, వాయిస్లో, నాయిస్లో, అలాగే ఇప్పుడు ట్రైన్ వెళ్తుంది సైడ్లో నుంచి, అది కూడా మీరు ఈజీగా గమనించవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ లెవెల్కి వెళ్దాము. సో ఇప్పుడు సెకండ్ లెవెల్ అనమాట. మనకు సెకండ్ లెవెల్ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇండికేటర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకుని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ లెవెల్ ట్రైన్ అనేది కొంచెం స్లో డౌన్ అయ్యింది. సో లెవెల్ 1తో కంపేర్ చేస్తే లెవెల్ 2లో ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు థర్డ్ లెవెల్కి అయితే వెళ్దాము. సో ఇది థర్డ్ లెవెల్. ఇప్పుడు చూడండి, ట్రైన్ పికప్ అయింది, కొంచెం ఫాస్ట్లో వెళ్తుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు వాయిస్, నాయిస్, ఎయిర్, అలాగే ప్యాసింజర్స్ ఉన్నారు, అందరూ సౌండ్ క్వాలిటీ ఎలా వస్తుంది అనేది. సో ఇది థర్డ్ లెవెల్లో ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ నేను నాయిస్ రిడక్షన్ అనేది ఆఫ్ చేస్తాను. అప్పుడు నాయిస్ ఇంకా మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు నాయిస్ రిడక్షన్ ఆఫ్ చేశాను. ఇప్పుడు మీరు జడ్జ్ చేయొచ్చు అనమాట ఈజీగా. సో మనకు ఇప్పుడు దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా వర్క్ అవుతుంది పర్ఫెక్ట్గా, మనకు 100% నాయిస్ క్యాన్సిల్ అవుతుందా లేదా అనేది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. మళ్ళీ 11లోకి వెళ్దాము, నాయిస్ క్యాన్సిలేషను. సో ఇప్పుడు మళ్ళీ 11లోకి వచ్చామన్నమాట మనము. సో ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది మీరు గమనించవచ్చు. లెవెల్ 2లోకి వెళ్దాము. ఇప్పుడు లెవెల్ 2 అనమాట. ఇప్పుడు నాయిస్ ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు లెవెల్ 3కి వెళ్దాము. ఇది లెవెల్ 3. హలో గైస్, వెల్కమ్ టు టుడేస్ టెక్ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఇది గ్రెనారో P10. ఈ వీడియోలో దీని రివ్యూ గురించి మాట్లాడుకుందాము. టోటల్గా 3 టెస్ట్లు అయితే చేశాను నేను. ఒకటి కనెక్టివిటీ అండ్ డిస్టెన్స్ టెస్ట్ అయితే చేశాను. అండ్ రెండోది వచ్చేసి ఎయిర్ క్వాలిటీ. కంప్లీట్గా ఒక ఎయిర్ ఉండే చోట, అంటే గాలి బీభత్సంగా ఉండే చోట ఇది ఎంత బాగా మన వాయిస్ ని పిక్ చేస్తుంది అనే దాని గురించి ఎయిర్ టెస్ట్ అనేది చేశాను. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి నాయిస్. కంప్లీట్ గా ఒక నాయిస్ ఉండే ఏరియా దగ్గర ఇది ఎంత బాగా పెర్ఫామ్ చేస్తుంది. సో ఈ 3 టెస్టులు అయితే చేశాను. ఈ 3 టెస్టులకు సంబంధించి క్లిప్స్ కూడా నేను యాడ్ చేస్తాను, దాన్ని కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. టైం వేస్ట్ చేయదలుచుకోలేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఒపీనియన్ చెప్పేస్తాను. దాని తర్వాత వీడియో కంటిన్యూ చేస్తే దాని రీజన్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. సో కమింగ్ టు మై పర్సనల్ ఒపీనియన్ అండ్ కమింగ్ టు మై పర్సనల్ ఫీడ్బ్యాక్ అండ్ రివ్యూ కూడా అనొచ్చు, ఎందుకంటే నేను ఇది పర్చేస్ చేశాను కాబట్టి. ఇదిగో 2500 కనుక వెళ్ళిపోయినట్లయితే దీన్ని మీరు పక్కన పెట్టేయండి, ఇది సెట్ కాదనమాట. సో 2000 రేంజ్ లో మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. నేను ఇంతకు ముందు కూడా ఒక హాలీల్యాండ్ మైక్ అయితే తీసుకున్నాను, లార్క్ A1. అది 5400 రేంజ్ లో కొన్నాను. కానీ ఆ ప్రైస్ రేంజ్ అదైతే నాకు వర్త్ అనిపించలేదు. కాబట్టి నేను అదైతే కొనొద్దు, లేదా మీ ఇష్టం అనేసి చెప్పేశాను. బట్ ఇది మాత్రం మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ దీంట్లో వాళ్ళు ఏమేమి క్లెయిమ్ చేశారు, దాని తగ్గట్టుగా ఇది వర్క్ అవుతుందా లేదా అనే దాని గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే ఒక 50 మీటర్స్ డిస్టెన్స్ వరకు ఇది కనెక్ట్ అవుతుంది అండ్ పర్ఫెక్ట్ గా నాయిస్ ని క్యాన్సిల్ చేస్తుంది అనేసి చెప్పారు. నేను 50 మీటర్స్ వరకు వెళ్ళాను అండ్ నిజం చెప్పాలంటే 100 మీటర్స్ వరకు కూడా వెళ్ళాను. బట్ ఇది ఎగ్జాక్ట్ గా ఒక 40 మీటర్స్ రేంజ్ లో అయితే బాగానే వర్క్ అవుతుంది. బట్ 40 మీటర్స్ కంటే ఎక్కువ వెళ్ళిపోతే నాయిస్ అనేది బ్రేక్ అయిపోతుంది అండ్ కనెక్టివిటీ ఇష్యూస్ కూడా వస్తున్నాయి అనమాట. 100 మీటర్స్ లో కూడా మన కనెక్టివిటీ అయితే చూపిస్తుంది, బట్ అక్కడక్కడ కొన్ని బ్రేక్ డౌన్స్ అయితే అవుతున్నాయి. కాబట్టి ఒక 40 మీటర్స్ రేంజ్ లో అయితే ఇది పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి టెస్ట్ క్లిప్ యాడ్ చేశాను, చూడండి. హలో గైస్, ఇప్పుడు మనం ఈ గ్రెనారో మైక్ కి సంబంధించి డిస్టెన్స్ అండ్ కనెక్టివిటీ 2 టెస్టులు చేయడానికి అయితే సేమ్ ఇంతకు ముందు మనము ఏదైతే మైక్ టెస్ట్ చేసామో అదే గ్రౌండ్ కి అయితే వచ్చేసాము. చిన్న స్పెసిఫికేషన్స్ ప్రకారం ఇది ఒక 50 మీటర్స్ వరకు ఇది పర్ఫెక్ట్ గా కనెక్ట్ అవుతుంది, ఆ నాయిస్ రిడక్షన్ చేస్తుంది అని చెప్పారు. సో ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాము. లాస్ట్ టైం నేను టెస్ట్ చేసినప్పుడు అక్కడ ఒక రాక్ కనిపిస్తుంది చూడండి, అక్కడ వరకు అయితే లాస్ట్ టైం మేము మెజర్ చేసింది 40 మీటర్స్ అనమాట. ఇంకా దానికి కొంచెం బియాండ్ వెళ్తే ఒక 10 మీటర్స్ అయితే 50 మీటర్స్ అయితే మనం కవర్ చేసినట్టు అవుతాము. బ్యాక్ అయితే నడుచుకుంటూ వెళ్తాను 1 2 3 స్కౌట్ చేసుకుంటూ. సో మీరు ఒకసారి గమనించండి, ఓకేనా. ఇప్పుడు ఒక 5 6 స్టెప్స్ ఉంటుంది నా మొబైల్ నుంచి. 6 7 8 9 10 11 12 13 14 36 37 38 39 41 42 43 44 50 51 52 53 58
60. సో ఇప్పుడు మనం 40 మీటర్స్ అనమాట నుంచి ఇంకో 10 మీటర్స్ మనం వెళ్తే 50 మీటర్స్ కవర్ అయిపోతుంది. బట్ ఇప్పుడు వాయిస్ ఎలా వస్తుందో మీరు ఈజీగా గమనించాలి ఇక్కడ. ఎందుకంటే నేను వచ్చేటప్పుడే 1 2 3 కౌంట్ చేసుకుంటూ బ్యాక్కి టర్న్ అయ్యాను, మళ్ళీ ఫ్రంట్కి టర్న్ అయ్యాను కదా, అప్పుడు వాయిస్ బ్రేకింగ్ అనేది మీరు గమనించవచ్చు. ఇప్పుడు ఇంకొంచెం ఒక 10 మీటర్స్ వెళ్తే మనకు 50 కవర్ అయిపోతుంది. ఇక్కడ నుంచి 6 ఉంటుంది, మళ్ళీ 7 8 9 10 13 14 15 22 23 24 25 26 27 31 32 ఇక్కడ దాకా అయితే వచ్చేసాము. ఇది ఈజీగా ఒక 10 మీటర్స్ పైనే ఉంటుంది. సో ఇక్కడి వరకు అయితే మనం ఒక 50 మీటర్స్ అబోనే ఉంటుంది నా మొబైల్ దగ్గర నుంచి. సో ఇంకా మనము ఒక 30-40 మీటర్స్ వరకు వెళ్ళొచ్చు. వాయిస్ అనేది బ్రేక్ అవుతుంది, అది కూడా చూపిస్తాను చూడండి. 1 2 3 వైజ్లో కనెక్షన్ కొంచెం బ్లింక్ అవుతుంది అనమాట, డిస్కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మన కనెక్షన్ కొంచెం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి నాయిస్ రిడక్షన్ అయితే చేస్తాను. సో ఫస్ట్ మోడ్ అనమాట. సో ఇప్పుడు సెకండ్ లెవెల్ నాయిస్ రిడక్షన్లో ఉన్నాం మనము. సో చూడండి, నేను మాట్లాడుతున్నాను, పక్కన నుంచి కొంచెం బండ్లు వెళ్తున్నాయి, 2 వీలర్స్ వెళ్తున్నాయి, అలాగే ఇక్కడ విండ్ సౌండ్ కూడా మీరు గమనించవచ్చు మేబీ. సో ఇక్కడ దాకా అయితే మనం సెకండ్ లెవెల్ నాయిస్ రిడక్షన్లో ఉన్నాము. ఇప్పుడు థర్డ్ లెవెల్కి వెళ్దాము. థర్డ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం మీరు ఇంప్రూవ్మెంట్ అనేది గమనించవచ్చు. ఇప్పుడు నేను థర్డ్ లెవెల్ నాయిస్ రిడక్షన్లో ఉన్నాను అనమాట. సో నా మొబైల్ దగ్గరికి అయితే నేను వెళ్తున్నాను. నా వాయిస్లో అలాగే నా వోకల్స్లో ఏదైనా విండ్ సౌండ్ కానివ్వండి, లేదా 2 వీలర్స్ హార్న్స్, ఈ సౌండ్స్ మీరు మాక్సిమం వరకు ఇది రెడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు బ్యాక్ టర్న్ అవుతాను చూడండి. ఇప్పుడు నా వాయిస్ ఎగ్జాక్ట్లీగా మీకు వినిపిస్తుందో లేదో నాకైతే తెలియదు, బట్ టర్న్ అయ్యాను కాబట్టి మీకు ఎగ్జాక్ట్లీగా డెలివర్ అవుతుంది అనుకుంటున్నాను. సో మళ్ళీ బ్యాక్ టర్న్ అయ్యాను. ఇప్పుడు మేబీ మీరు గమనించవచ్చు ఈజీగా, మొబైల్కి దగ్గరగా వచ్చేసాను. అండ్ థర్డ్ లెవెల్ నాయిస్ రిడక్షన్లో ఉన్నాం మనము. ఇప్పుడు నేను ఆఫ్ చేస్తాను నాయిస్ రిడక్షన్. సో ప్రజెంట్ నాయిస్ రిడక్షన్ ఆఫ్ చేశాను. ఆఫ్ చేసిన తర్వాత నా వాయిస్ ఎలా వినిపిస్తుందో గమనించండి. ఇప్పుడు మళ్ళీ నేను ఆన్ చేస్తాను. సో ఇప్పుడు మళ్ళీ నేను ఆన్ చేశాను. అండ్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ రిడక్షన్లో ఉన్నాం మనము. వాయిస్ కొంచెం అంటే నాయిస్ని కొంచెం రెడ్యూస్ చేసి మీరు నా వాయిస్లో ఇంప్రూవ్మెంట్ గమనించవచ్చు. ఇప్పుడు సెకండ్ లెవెల్ నాయిస్ రిడక్షన్ అనేది ఆన్ చేశాను నేను. దాంతో కంపేర్ చేసుకుంటే ఇది 10 to 20% కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ థర్డ్ లెవెల్ అనమాట. సో ఇప్పుడు థర్డ్ లెవెల్ నాయిస్ రిడక్షన్ అనేది ఆన్ చేశాను. ఇప్పుడు పక్క నుంచి ఒక బస్సు కూడా వెళ్తుంది, మీరు గమనించండి. ఆ వాయిస్ దాని సౌండ్స్ ఏమైనా వినిపిస్తున్నాయో లేదో మీరు నాకు చెప్పాలన్నమాట. అండ్ కింద కామెంట్లో చెప్పండి. అండ్ నేను బ్యాక్కి టర్న్ అయినప్పుడు నా వాయిస్ ఎలా వినిపిస్తుంది ఏంటి అనేది మీరే చెప్పాలి. సో థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ టెస్ట్లో మళ్ళీ కలుద్దాం. ఈ మైక్ వచ్చేసి నేను 1 month పై నుంచే యూజ్ చేస్తున్నాను. మీరు రీసెంట్గా నా ఛానల్లో వీడియోస్ కనుక గమనించినట్లయితే ప్రతి వీడియోలో ఈ మైక్ అనేది పెట్టుకుంటాను. ఇప్పుడు కూడా నేను చూడండి ఈ మైకే పెట్టుకొని రికార్డ్ చేస్తున్నాను. అండ్ కంప్లీట్గా నేను ఇప్పుడు నాయిస్ రిడక్షన్ లెవెల్ 3లో ఉన్నాను. యాక్చువల్గా మనకు దీంట్లో 3 levels నాయిస్ రిడక్షన్స్ అయితే ఉంటాయి. ఆ 3 levels లో కూడా పర్సంటేజ్ లెక్కన ఇది నాయిస్ ని రిడక్షన్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు నేను మోడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా మనం సెట్ చేసుకోవాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పిక్ చేయగానే చూడండి, ఇది ఆటోమేటిక్ గా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అయిపోయింది. మీరు ఇక్కడ బ్లూ సింబల్ గమనించవచ్చు. ఇది సింబల్ వచ్చింది అంటే మన కనెక్టివిటీ అయిపోయింది అనేసి. డిస్కనెక్ట్ చేయాలి అనుకున్నట్లయితే ఇక్కడ సైడ్ లో మనకు 2 buttons ఉంటాయి. పైన పవర్ బటన్ ఉంటుంది అండ్ కింద వచ్చేసి మోడ్ బటన్ ఉంటుంది. ఈ ఫంక్షన్ కీ బటన్ అనమాట. దీన్ని యూజ్ చేసి మనం దీన్ని ఆపరేట్ చేయొచ్చు. అండ్ ఎక్స్టర్నల్ గా దీంట్లో మనకు ఎటువంటి యాప్స్ అనేవి ఉండవు. ఓన్లీ ఈ బటన్ ద్వారా మాత్రమే మనం దీన్ని ఆపరేట్ చేయగలము. అండ్ ఈ బటన్ కనుక మీరు ఒకసారి ప్రెస్ చేస్తే నాయిస్ రిడక్షన్ అనేది ఆన్ అయినట్టు. ఇంతకుముందు మనకు ఈ లైట్ అనేది ఆన్ లో లేదు, ఇప్పుడు చూడండి ఆన్ లో వచ్చింది. సో నాయిస్ రిడక్షన్ అనేది ఆన్ లో ఉన్నట్టు. మీరు డైరెక్ట్ గా కనెక్ట్ చేసినప్పుడు ఇది నాయిస్ రిడక్షన్ అనేది ఆఫ్ లో ఉంటుంది. ఆన్ చేయాలంటే సైడ్ లో మోడ్ బటన్ ఉంది కదా, దాన్ని ఒక్కసారి ప్రెస్ చేస్తే మనకు నాయిస్ రిడక్షన్ అనేది ఆన్ అవుతుంది. చూసారా, ఇప్పుడు నాయిస్ రిడక్షన్ అనేది ఆన్ అయింది. అండ్ ఆన్ అవ్వగానే ఇది లెవెల్ 1 లో మాత్రమే ఉంటుంది. మీరు ఒకవేళ లెవెల్ 2 లోకి వెళ్ళాలనుకుంటే దీన్ని ఇంకోసారి ప్రెస్ చేయాలి. సో లెవెల్ 1 లో మనకు 50% వరకు నాయిస్ ని క్యాన్సిల్ చేస్తుంది అనమాట. సెకండ్ టైం ప్రెస్ చేయగానే, సింగిల్ క్లిక్ ప్రెస్ చేయగానే ఇక్కడ లైట్ అనేది 2 times బ్లింక్ అవుతుంది. సో 2 times బ్లింక్ అయింది అంటే సెకండ్ లెవెల్లో ఉన్నట్టుగా. ఇప్పుడు నాయిస్ రిడక్షన్ ఒక 75% వరకు నాయిస్ ని రిడక్షన్ చేస్తుంది. సో థర్డ్ టైం మళ్ళీ క్లిక్ చేస్తే ఇప్పుడు 3 times అనేది ఇక్కడ లైట్ బ్లింక్ అవుతుంది. ఇప్పుడు లెవెల్ 3 లో నాయిస్ ని రిడక్షన్ చేస్తుంది. ఇది 99% వరకు చేస్తుందని చెప్తున్నారు. బట్ ఓకే, కాకపోతే నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఏంటంటే హార్ష్ గా ఉంటుంది వాయిస్ అవుట్పుట్ కూడా. అంటే మీకు వాయిస్ లో సాఫ్ట్నెస్ ఎక్కడ టచ్ చేయదు, కొంచెం షార్ప్ గా ఉంటుంది వాయిస్. సో ఎగ్జాక్ట్ గా మీకు డెలివర్ చేస్తుంది. సో ఈ
విధంగా మనము 3 లెవెల్స్ లో ఈ నాయిస్ రిడక్షన్ ని మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాయిస్ రిడక్షన్ టెస్ట్ నేను ఎక్కడైతే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చేశానో ఆ క్లిప్ ఒకసారి యాడ్ చేస్తాను చూడండి. హలో గైస్, ఇప్పుడైతే మనం ట్రాఫిక్ లో ఉన్నాం అనమాట. యాక్చువల్ గా నేను ఫ్లైఓవర్ పైన ఉన్నాను. కింద అయితే అందరికి ట్రాఫిక్ జామ్ కి ఇబ్బంది అవుతుంది అనేసి నేను పైన ఉన్నాను. కానీ మీరు సౌండ్స్ అనేవి గమనించవచ్చు. ట్రాఫిక్ సౌండ్స్, హారన్స్ ఇవన్నీ కూడా మీరు ఈజీగా గమనించవచ్చు దీంట్లో. అండ్ ప్రజెంట్ అయితే నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆఫ్ చేసి ఉన్నాను నేను. సో మీకు చాలా నాయిస్, డిస్టర్బెన్సెస్, హారన్స్ మీకు విపరీతంగా వినిపిస్తాయి. ఇప్పుడైతే నాయిస్ రిడక్షన్ అనేది నేను ఆన్ చేస్తాను. 11.1లోకి వెళ్తాను. వెళ్ళిన తర్వాత అప్పుడు ఎలా ఉంటుందో మీరు ఒకసారి గమనించండి. సో ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేశాను. 11.1లో ఉన్నాం అనమాట మనము. సో ఇప్పుడు మీకు అంటే ప్రీవియస్ దాంతో కంపేర్ చేసుకుంటే కొంచెం డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది, ఇంప్రూవ్మెంట్ అనేది కొంచెం లైట్గా మీకు నాయిస్ అనేది తగ్గుతుందన్నమాట. ఇప్పుడు లెవెల్ 2లోకి అయితే వెళ్దాము. సో ఇప్పుడు లెవెల్ 2లోకి వచ్చాను నేను. వచ్చిన తర్వాత ఇప్పుడు గమనించండి ఇంకాస్త ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో నాయిస్ అనేది మనకు కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు లెవెల్ 3లోకి అయితే వచ్చేసాము. ఇప్పుడు మీరు ఈజీగా గమనించవచ్చు ఎంత మాత్రం ఇది నాయిస్ని రెడ్యూస్ చేస్తుంది, యాక్చువల్ కరెక్ట్ వాయిస్ని పిక్ చేస్తుంది, మనకు ఎలా వాయిస్ని డెలివర్ చేస్తుంది అనేది ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఎలా ఉందో కింద కామెంట్లో మాత్రం చెప్పండి నాకు, ఎందుకంటే నేను రికార్డ్ చేస్తున్నాను కాబట్టి నాకు అర్థం కాదనమాట. తర్వాత ఎడిట్ చేసేటప్పుడు మాత్రమే నాకు వాయిస్ అనేది నేను గమనించగలను. మీరు చూడవచ్చు కింద కార్స్, బైక్స్ అనేవి వెళ్తున్నాయి. ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉంది. యాక్చువల్లీ ఈ వీడియో అనేది నేను చెన్నై నుంచి షూట్ చేస్తున్నాను. అండ్ కెమెరా పట్టుకోవడానికి పర్సన్స్ ఎవరు లేరు కాబట్టి నేను ఒక సింగిల్ హ్యాండ్తో పట్టుకున్నాను కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది. మీకు ఎలాగైనా ఒక బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ రివ్యూ అందించాలనే ఇంటెన్షన్తోనే ఇంత స్ట్రెయిన్ అయితే అవుతున్నాను. సో నా ఎఫర్ట్స్ని అర్థం చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు హై పాయింట్స్ ఇస్తే ఇంకాస్త రీచ్ అనేది పెరుగుతుంది మన వీడియోకి. ఓకేనా? ఇప్పుడు నాయిస్ రిడక్షన్ ఆఫ్ చేస్తాను. చేసిన తర్వాత మీకు ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రజెంట్ అయితే నాయిస్ క్యాన్సిలేషన్ అనేది నేను ఆఫ్ చేశాను. ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో. మళ్ళీ స్టార్ట్ చేస్తాను లెవెల్ 1 నుంచి. ఇప్పుడు లెవెల్ 1లోకి వెళ్ళాము. ఇప్పుడు లెవెల్ 2లోకి అండ్ ఇప్పుడు లెవెల్ 3 అనమాట. ఇప్పుడు మీకు చాలా బాగా వినిపిస్తుంది అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో 2 మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు దాని గురించి చెప్తాను. మీరు ఒకవేళ రివర్బ్ మోడ్ ఆన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సినిమాటిక్ లెవెల్లో మీ వాయిస్ బేస్గా రావాలి అన్నట్టుగా కనుక రిక్వైర్మెంట్ ఉంటే ఇక్కడ సైడ్లో చూడండి ఈ మోడ్ బటనే మనము డబుల్ టైం కనుక ప్రెస్ చేసినట్లయితే మీకు ఇక్కడ చూసారా లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంది. సో ఈ విధంగా స్లోగా బ్లింక్ అవుతూ ఉందంటే రివర్బ్ మోడ్ని మీరు ఆన్ చేసుకున్నట్టు. ఇప్పుడు నా వాయిస్ని మీరు బీభత్సంగా గమనించవచ్చు. బేస్ అనేది ఉంటుంది, అంటే ఒక సినిమాటిక్ లెవెల్లో మీరు గమనించవచ్చు అనమాట. ఇప్పుడు రివర్బ్ మోడ్ని ఆఫ్ చేయాలనుకుంటే సేమ్ ఇదే బటన్ని 2 టైమ్స్ కనుక ప్రెస్ చేసినట్లయితే రివర్బ్ మోడ్ అనేది ఆఫ్ అయిపోతుంది అండ్ లైట్ అనేది కూడా బ్లింక్ అవ్వడం ఆగిపోతుంది. అండ్ మీరు మ్యూట్ చేయాలి అనుకున్నట్లయితే దీంట్లో పవర్ బటన్ ఉంది కదా, దీన్ని ఒకసారి మీరు ప్రెస్ చేసినట్లయితే ఇది మ్యూట్ కూడా అయిపోతుంది. బట్ నేనైతే ఇప్పుడు మ్యూట్ చేయను, ఎందుకంటే మ్యూట్ అయిపోతే నా వాయిస్ అనేది మీకు డెలివర్ కాదు కాబట్టి. దీంట్లో నాకు ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటంటే రెండు కూడా మనము డిఫరెంట్గా, సో అంటే రెండు కూడా మనకు ఒకదానితో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా వర్క్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించండి, నేనైతే మైక్ ఇప్పుడు రెండు కూడా మనకు కనెక్ట్ అయ్యి ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు నేను ఒకదానికి మాత్రమే నాయిస్ క్యాన్సిలేషన్ ని ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఒకటే మనకు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆన్ అయింది. రెండో చూడండి మనకు ఆన్ కాలేదు. ఒకవేళ మీరు దీన్ని కూడా ఆన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్పుడు దీన్ని కూడా ప్రెస్ చేస్తే మనకు ఆన్ అనేది అవుతుంది. అండ్ ఒక దాంట్లో మనకు లెవెల్ 3లో నాయిస్ క్యాన్సిలేషన్ అవ్వాలి, ఇంకో దాంట్లో లెవెల్ 1లోనే ఉండాలి అనుకున్నా కానీ సో మీకు ఏదైతే లెవెల్ 3లో వెళ్ళాలనుకుంటున్నారో దాన్ని కనుక మీరు ఆపరేట్ చేసుకుంటే అది లెవెల్ 3లోకి వెళ్తుంది. సో చూసారా ఇప్పుడు నేను ఇది లెవెల్ 3లో పెట్టాను అండ్ ఇది స్టిల్ లెవెల్ 1లోనే ఉంది. అండ్ దీంట్లో మనకు నాయిస్ క్యాన్సిలేషన్ వద్దనుకుంటే మళ్ళీ దీన్ని కనుక మనం ప్రెస్ చేసినట్లయితే లెవెల్ 2లోకి వెళ్తుంది. లెవెల్ 2 తర్వాత మళ్ళీ ప్రెస్ చేస్తే లెవెల్ 3కి వెళ్తుంది. లెవెల్ 3 తర్వాత మళ్ళీ ప్రెస్ చేస్తే డైరెక్ట్ గా ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు చూసారా దీంట్లో అయితే నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆఫ్ అయిపోయింది అండ్ దీంట్లో అయితే నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 3లో ఉంది. అండ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే నాకు కొంచెం వెయిట్ అనిపిస్తుంది, బట్ అండ్ సైజ్ కూడా కొంచెం పెద్ద సైజ్ గా ఉంది. మేబీ వీళ్ళు ఇంకొంచెం కాంపాక్ట్ లెవెల్లో కనుక సైజ్ తీసుకొని వచ్చి ఉంటే బాగుండేది. సో ఒకటైతే నేను ఇప్పుడు పెట్టేసుకుంటాను, ఎందుకంటే మీకు ఆడియో వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో, నాకైతే తెలియదు ఎంత బాగా వస్తుందో. సో నేనైతే ఒకటి పెట్టేసుకుంటాను ఇప్పుడు.
సో ఒకటైతే పెట్టేసుకున్నాను, ఇంకోటి నా చేతుల్లోనే ఉందన్నమాట. అండ్ కమింగ్ టు బ్యాటరీ గురించి మాట్లాడుకున్నాము. సో బ్యాటరీ నేనైతే పర్చేస్ చేసినప్పటి నుంచి ఆల్మోస్ట్ అంటే 1 మంత్ పైన అయిపోయింది. సో ఈ 1 మంత్ పైన నేను ఛార్జింగ్ అనేది ఒక 2 టైమ్స్ మాత్రమే పెట్టాను అండ్ స్టిల్ ఇది బాగానే రన్ అవుతుంది. సో ఛార్జింగ్ పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు, ఒక లాంగ్ డ్యూరబిలిటీగా బాగానే వస్తుంది అనమాట. అండ్ ఇది ఓపెన్ చేయగానే మనకు ఎల్ఈడి ఇండికేటర్ కూడా ఆన్ అవుతుంది. ప్రెసెంట్ అయితే నేను 2 తీసేసాను కాబట్టి ఛార్జింగ్ అయితే చూపించట్లేదు. ఇప్పుడు మీ కళ్ళ మీద ఒకటి పెడతాను, పెట్టిన తర్వాత మీరు ఛార్జింగ్ అనేది గమనించవచ్చు అనమాట. సో ఒకటైతే నేను మళ్ళీ దీంట్లో ఇన్సర్ట్ చేస్తున్నాను. సో దీంట్లో ఇన్సర్ట్ చేశాను. ఇన్సర్ట్ చేసిన వెంటనే మీరు చూడండి మనకు బ్యాటరీ పర్సంటేజ్ దీంట్లో ఎంత ఉంది అనేసి మీరు క్లియర్ గా గమనించవచ్చు. సో ఫైనల్లీ నా రివ్యూ ఏంటంటే ఒక 2000 రేంజ్ లో దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు, బాగానే వర్క్ అవుతుంది. అండ్ ఎయిర్ క్వాలిటీ టెస్ట్ అనేది మీరు స్టార్టింగ్ వీడియోలోనే చూసారు. పర్చేస్ చేయాలనుకుంటే ప్రొడక్ట్స్ నుంచి లేదా డిస్క్రిప్షన్ లో మన లింక్స్ ఉంటాయి, దాని నుంచి పర్చేస్ చేయొచ్చు. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటాను, ఎగ్జాక్ట్ గా మీకు డెలివరీ చేశాను అనుకుంటాను ఈ రివ్యూ గురించి. మేబీ ఇంకా మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో అడగండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు బాయ్.